మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు ఒక్కసారి సిగ్గుపడకుండా చెయ్యొద్దండి. చెడిపోతున్న వేళ ఇంకా నోవు తర్వాత ఎవరు 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 ఎవరంటే దేవుడు మాట వినేవాడు పరలోకం నుంచి చూస్తున్నాడు దేవుడు. అబ్రహాం అనే వ్యక్తి కనబట్టాడు. అబ్రహాముని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన మాట విన్నాడు. అందరూ చెడిపోతున్నా ఒక్కడ మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడండి అబ్రహాము. ఆయన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్నప్పుడు ఆశీర్వాదానికి ముందు ప్రతి మనిషికి ఒక పరీక్ష ఉంటుంది. ఇప్పుడు ఎవరినైనా మనం నమ్మి ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే ఊరకని ఇచ్చేస్తామా? నమ్మొద్దా? కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటాం, కొంతమంది ముఖం చూస్తేనేమో పెట్టబుద్ధి అవుతుందంట, కొంతమంది ముఖం చూస్తే వినపడతలేదు కట్టుబుద్ధి అవుతుందంట. అలా మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది ఎవరినైనా మనం నమ్మితేనే కదా ఒక 10 రూపాయలు అప్పించడమైనా లేదంటే 10 రూపాయలు సహాయం చేయడం అయినా చేసేది. అలాంటిది దేవుడు నిన్ను ఆశీర్వాదానికి కారకుడుగా చేయాలనుకుంటున్నాడు. పరలోకాన్నే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే కనీసం పరీక్ష పెట్టడా దేవుడు నీకు? కనీసం ఏం లేకుండానే ఏం అడగకుండానే ఇచ్చేస్తాడా? లేదండి, నీకు కూడా పరీక్ష పెడతాడు. అబ్రహాంకి పరీక్ష పెట్టాడు. దేశాన్ని వదిలేసి రమ్మన్నాడు, కుటుంబాన్ని వదిలేసి రమ్మన్నాడు, అందరినీ వదిలేసి వస్తాడా రాడా అని పరీక్ష పెట్టాడండి. పరీక్షలో గెలిచి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత ఏమైనా వదిలిపెట్టాడా? మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఆశీర్వాదకరమైన భవంతులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ తర్వాత కొద్ది కాలానికి మరలా పరీక్ష పెట్టాడు. 18, 19 అండి చూడండి. మరలా బిడ్డనిచ్చిన తర్వాత 99 లేదంటే 90 పైన పడినటువంటి వయసులో అతనికి గర్భఫలాన్ని ఇస్తాడండి. 90 దాటిన తర్వాత గర్భఫలాన్ని ఇస్తాడు. అప్పుడు దాకా గర్భఫలం లేదు ఆయనకి. గర్భఫలం రావటానికి ఆయన ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా గర్భఫలం లేదు. విస్తారమైన ఆస్తి ఉంది, దేవదూతలు వచ్చినాయి, దేవుడి గురించి మాటలు చెప్తున్నాయి. అయినా అడుగుతున్నాడు అబ్రహాము, అయ్యా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించి ఏం ప్రయోజనం ప్రభువా? ఎంత ధనమిచ్చి ఏం ప్రయోజనం ప్రభువా? నా వంశోద్ధారకుడు నాకు వెనకాల లేరయ్యా, నాకెవరో లేరయ్యా. ఇదిగో నా ఆస్తి మీద అధికారిగా ఉన్నటువంటి ఎలియాజరే ఆస్తికి కర్త అవుతాడు దేవుడా, ఆలోచించయ్యా అన్నప్పుడు, అయ్యా నీకు నేను ఆశీర్వాదించాను, ముందు వాగ్దానం చేశాను, నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేస్తానని కదా అని చెప్పి మాటిచ్చిన ఆయన 90-99 మధ్యలో ఉన్నటువంటి వయసులో గర్భఫలాన్ని ఇచ్చాడండి. ఆయనే ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆ ముసలితనంలో గర్భఫలాన్ని వచ్చిన తర్వాత చాలా సంబరపడిపోయాడండి. అవును కదండి. మనం అప్పుడప్పుడు చాలా మందికి దేవుడు గర్భఫలాన్ని లేట్ చేస్తూ ఉంటాడు, దూరం పెడుతూ ఉంటాడు. కొంతమందికి పెళ్ళైన సంవత్సరానికి వచ్చేస్తుంది, తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కొంతమందికి 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వచ్చు దేవుడు. ఎందుకు లేట్గా ఇస్తాడో తెలుసా గర్భఫలాన్ని దేవుడు? ఎందుకు దూరంగా ఇస్తాడో తెలుసా గర్భఫలాన్ని దేవుడు? ఎందుకు దూరంగా ఎందుకు లేటుగా ఇస్తాడంటే, మనం అడిగిన వెంటనే మనం కోరుకున్న వెంటనే గర్భఫలం వచ్చేసింది అనుకోండి, దాని మీద మనకు అంత ఇష్టం ఉండిద్దా? ఉండదండి. అదే కొన్ని సంవత్సరాల కష్టంతో, కొన్ని సంవత్సరాల ఎదురు చూపుతో నీ గర్భాన్ని ఒక బిడ్డ పడ్డాడు అనుకోండి, ఒక పిల్ల పడింది అనుకోండి, అప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని. ఒకే ఒక బిడ్డ, ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు పుట్టాడు నా బిడ్డ అని చెప్పి ఎంతో కేరింగ్తో చూసుకుంటారండి. పరలోకమందున్న దేవుడు నా బిడ్డ భూమి మీదకి వెళ్తున్నాడు, తన పిల్లలు తన తల్లిదండ్రులు తన చాలా కేరింగ్గా చూసుకోవాలని కొంచెం దూరంగా పిల్లల్ని ఇస్తాడు. కొంతమందికి స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాడు. ఇలా దూరంగా ఇచ్చాడండి. 90 సంవత్సరాలు పైబడి నాకు ఇచ్చాడండి. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అబ్రహాముని, ఇస్సాకుని. అబ్రహాము ఎంతో చక్కగా చూసుకుంటున్న వేళ దేవుడు పిలిచాడు, అబ్రహాం ఎక్కడున్నావు అయ్యా అని చెప్పి ఆకాశం నుంచి ఒక పిలుపు వినపడింది. 22వ అధ్యాయం మొదటి వచనం. 22వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను అనెను. అప్పుడు ఆయన చూడండి అడుగుతున్నాడండి దేవుడు. చాలా పరీక్ష పెడతాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా? అబ్రహాము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని, ఒక్కడు అంటున్నాడు, ఒక్కడే, నీకు ఇంకో కుమారుడు లేడు.
ఆ ఒక్కడే నీకుంది, మరి ఆ ఒక్క కుమారుడిని నాకు ఇస్తావయ్యా అని అడుగుతున్నాడంటే. నీకొక్కడే, ఆ ఒక్కడే అన్న పదం అన్నప్పుడైనా కానీ ఎక్కడో కొంచెం వెనక చూపుతో వదిలేస్తాడేమో, నన్ను ఏమన్నా అంటాడేమో అని చెప్పి దేవుడు పరీక్ష పెడుతున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. కానీ ఒక్కడే ఒక్కడే అని గుచ్చు అడుగుతున్నా ఏం చేస్తున్నాడు చూడండి అబ్రహాం. నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమందునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పెను. మాట వచ్చిందండి. ఎంత దూరానికి తెగించాడో చూడండి అబ్రహాము. ఇక్కడ ఉన్న మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు ఒక్కసారి సిగ్గుపడకుండా చేయొద్దండి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అనుకున్న వాళ్ళు మీకు వద్దన్నా కావాలా? అందరిని ఆశీర్వదించాలి, అవునా? అందరినీ దేవుడు ఆశీర్వదించాలి. అయితే 5 నిమిషాల్లో ముగిస్తానండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి దేవుడి కోసం ఎంతగా తెగించాడో తెలుసు. అబ్రహాము 99 సంవత్సరాలు 90 పైబడిన తర్వాత ముసలితనములో ఒక కుమారుడిని ఇయ్యక కుమారుడిని ఇస్తే, అయ్యా ఆ ఒక్కడైన నీ కుమారుడిని నాకు బలి అయ్యా అన్నప్పుడు ఒకే మారు మాట మాట్లాడకుండా కొడుకును కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడండి దేవుడి కోసం. అంత ప్రేమ దేవుడంటే. తెల్లవారింది, మాట అనేశాడు. ఉదయాన్నే లేచి గాడిదని తీసుకున్నాడు, గాడిదకి గంత కట్టాడు, కట్టెలు పేర్చాడు, పనివారిని ఇద్దరిని తీసుకున్నాడు, ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు, నిప్పును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. తీరా కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. కొండ దగ్గరికి వెళ్ళగానే ఇదిగో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వచ్చిన ఇద్దరు సేవకులను ఆపేశాడు. తర్వాత పిల్లవాడిని తీసుకొని పైకి వెళ్తున్నాడండి కొండ మీదకి. ఇస్సాకుని, కట్టెలని, ఆ నుప్పుని తీసుకొని అబ్రహాం వెళ్తున్న వేళ ఆ ముసలి గుండెను కుదిపేసే మాట అక్కడ ఇస్సాకు నోటొచ్చిందండి. ఏమన్నాడు తెలుసా? వెళ్తున్నాడు, అయ్యా తండ్రి మనం దేవుడికి దహన బలి ఇయటానికి వెళ్తున్నాం. వినండి జాగ్రత్తగా ఇక్కడే. దహన బలి ఇయటానికి వెళ్తున్నాం కదా, వెళ్తున్న మనం దహన బలి ఇవ్వటానికి కట్టెలు ఉన్నాయ్యా కాల్చడానికి, ఆ కట్టెలను అంటియటానికి నుప్పు ఉందయ్యా, మరి దహన బలి అర్పించడానికి పశువేదయ్యా అనేటప్పటికి ఆ ముసలి గుండె నీరు గారిపోయిందండి. ఏం చెప్తాడిక? కొడుకు అడుగుతున్నాడు, పక్కనే వస్తున్నాడు, అన్ని సంవత్సరాల వయసులో పిల్లాడిని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, తీసుకొని వెళ్తున్నాడు. ఆ గర్భఫలం ఆ యొక్క బలి పశువు నువ్వే అయ్యా అని చెప్పగలడా? మాట మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు. కానీ దేవుడి కోసం గర్భఫలాన్ని కూడా ఇయటానికి వెళ్ళిపోతూ అన్నమాట. అయ్యా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే సిద్ధపరుచుకున్నాడు, మనం వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయాడండి. చక్కగా కట్టెలు పేర్చేసాడండి. అబ్రహాం ఇస్సాకు పైకి లేకుండా దాని మీద కట్టేసాడండి. కట్టేసి ఇంక చూడండి చివరిగా ఫైనల్గా కత్తి తీసుకున్నాడు, పైకి లేపాడు. ఒకే ఒక్క దెబ్బతో, చిన్నపిల్లాడు కదండి, అయిపోతాడు కదండి, ఒకే ఒక్క దెబ్బతో కత్తిత్తి అలా దెబ్బ వేసేలోపే దేవుడు పరలోకం నుంచి దూత పిలిచిందండి. అబ్రహాము నువ్వు నీకు ఒక్కడై ఉన్న, మరలా అక్కడ కూడా చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడి నువ్వు నాకు ఇయటానికి వెనక తీయలేదు కనుక నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నిన్ను పరీక్షించడానికి నేను ఆ పని చేశానయ్యా. నేను దహన బలిని, నరబలిని నేను కోరనయ్యా, వదిలిపెట్టేసే నీ కొడుకుని అన్నాడండి. వదిలేశాడు. దూరంగా చూశాడు. ఒక పొదలో తన కొమ్ములు ఇరుక్కుపోయినటువంటి ఒక గొర్రె పొటేలు కనపడుతుంది, దాన్ని తీసుకొచ్చి మరలా బలిచ్చేస్తాడు. ఇక అక్కడ నుంచి ఆయనకున్నటువంటి ఆశీర్వాదం రెట్టింపు అయిపోయిందండి. ఆయనకున్నటువంటి ఘనత రెట్టింపు అయిపోయిందండి. దేవుడి దృష్టిలో ఆయనకున్న లెవెల్ 100 నుంచి 200కి వెళ్ళిపోయింది. ఎందుకో చెప్పమంటారా? దేవుడి కోసం ఏం చేయటానికైనా కానీ ఆయన వెనకాడలేదు, సిద్ధపడిపోయాడు. కొడుకుని బలీమన్నప్పుడు వెనక ముందు ఆలోచించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయనలో ఉన్న ఆలోచన 90 దాటిన తర్వాత నాకు గర్భఫలాన్ని ఇచ్చాడే, ఇప్పుడు చచ్చిపోతే మరలా బతికిలేడా నా కొడుకుని, లేదంటే ఇంకో గర్భఫలాన్ని నాకు వేయలేడా దేవుడు? అంత గొప్పవాడు కాబట్టి దేవుడి కోసం నేను ఏదైతే చేయటానికి ముందుకెళ్తానో, అవసరమైతే చనిపోయిన కొడుకును మరలా బ్రతికిస్తాడు నా దేవుడు, కాకపోతే ఇంకొక గర్భఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడని చెప్పి దేవుడి మీద పూర్ణమైన విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు. గర్భఫలాన్ని దక్కించాడు. అనేక జనాలకు తండ్రిగా అబ్రహాముని
చేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే మారబోయే వాళ్ళు ఉన్నారో, మారిన మనకు మారబోయే వాళ్ళకి అందరికీ కూడాను విశ్వాసులకు తండ్రిగా బిరుదు పొందుకున్నాడండి. అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప నమ్మకం చెడిపోయిన అందరి మధ్యన నీతిమంతుడిగా బ్రతికిన అబ్రహాముని దేవుడు నిలబెట్టుకొని ఆశీర్వదించాడు. ఈరోజు కూడాను అలా తరాలు గడుస్తున్న కొద్దీ ఈరోజు ఇక్కడికి వచ్చేసాం. ఈరోజు కూడాను మన తరంలో కూడాను సమాజం అంతా చెడిపోయే ఉంది. మంచిగా ఉందా? చెడిపోయిందండి. ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా తగాదులు, గొడవలు, అనుమానాల పేరుతో చనిపోయేవాళ్ళు, ప్రేమ పేరుతో చనిపోయేవాళ్ళు, ఎన్నో రకాలుగా మరణాలకు దగ్గరవుతున్న వాళ్ళు చాలామంది. ఏమండి, 8 నెలల పిల్లండి, 8 నెలల పిల్లని అత్యాచారం చేసి చంపుతున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది లేదంటారా? న్యూస్ మనం చూస్తున్నాం కదా. 8 నెలల పిల్లని లేదు, 80 సంవత్సరాల ముసలి వాళ్ళని లేదు, అందరినీ పాడు చేసి చంపుతున్న వేళ, సమాజం అంతా చెడిపోయిన వేళ, అందరూ చెడిపోయిన వేళ, ఎవరు నా కోసం వస్తారని పరలోకపు తండ్రి తన పెద్ద కళ్ళు చేసుకొని క్రిందకు చూస్తున్న వేళ, ఇదిగో ఇక్కడ కూర్చున్న మనమే కనపడుతున్న దేవుడికి. పిలుస్తున్నాడు దేవుడు. అబ్రహామును చూసినట్టు నిన్ను చూశాడు, అబ్రహామును పిలిచినట్టు నిన్ను పిలుస్తున్నాడు. నా కోసం ఇక మీదటైనా నా జీవితాన్ని మీరు మీ జీవితాన్ని నాకు సమర్పిస్తే, మీరు నా కోసం బ్రతికితే, ఇక మీదట మీ జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ చేతులు దేవుడి చేతికి ఇచ్చి చూడండి. నమ్మకంగా మన జీవితాలు ఆయనకు సమర్పించి చూడండి. ఆయన మాట విని చూడండి. ఎలాంటి మేలులు మనం చూస్తాం అబ్రహాం జీవితంలో చూసామండి. పిలవగానే మాట నిస్సందేహంగా ఆయన దగ్గరికి వచ్చేసాడు, సందేహించలేదు. వచ్చేసి దేవుడు మాటకు లోబడ్డాడు. లోబడినందుకు అబ్రహాం జీవితం ఆశీర్వాదకరమైనదిగా మారిపోయింది. ఈరోజు చాలా మంది చూడండి, అందరూ ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళే. కానీ దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తానని చెప్పట్లేదు, నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తానని చెప్తున్నాడు. అనేక జనాలకు నిన్నే ఒక తండ్రిగా, తల్లిగా చేస్తానని చెప్తున్నాడు. నీ గురించి అనేక మంది చెప్పుకునే విధంగా చేస్తానని చెప్తున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేసి ఇక దేనికోసం మనం దేవుడికి దూరం అవ్వాలి చెప్పండి? దేవుడు మనల్ని నిలబెట్టుకునే సమయం, నిలబెట్టుకునే తేదీ, నిలబెట్టుకునేటువంటి జీవితం, కాలం ఇది కాదా? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశం నుంచి చూస్తున్నాడు. అందరూ చెడిపోయారు. సెల్ ఫోన్ మత్తులో పడిపోయే వాళ్ళొకళ్ళు, సెల్లు మత్తులో పడిపోయే వాళ్ళొకళ్ళు, మత్తుకు బానిసైపోయే వాళ్ళొకళ్ళు, అందరూ తన పనులతో మునిగిపోయిన వేళ నా కోసం ఆలోచించేవాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారని పరలోకం నుంచి దేవుడు చూసినప్పుడు నువ్వు నేను మనందరమే కొద్ది మందిగా దేవుడికి కనపడ్డాం. మరి దేవుడికి భయపడొద్దా? ఆయన మాట విని రావద్దా? ఆయన కోసం బ్రతకొద్దా? ఏమండి, మనం ప్రతిదానికి భయపడతామండి. రోజులకు కూడా భయపడతామండి. మంగళవారానికి భయపడతాం, బుధవారానికి భయపడతాం, శుక్రవారానికి భయపడతాం, శనివారానికి కూడా భయపడతాం. మంగళవారం రోజు కటింగ్ చేయించుకోవడానికి కూడా చూసారా, ఎప్పుడు కట్ చేసినా అయ్యే ఎంటుకలు కట్ అవుతాయి కదండి. మరి మంగళవారానికి మిగతా రోజులకి తేడా ఏంటి? ప్రతి దానికి భయపడతామండి. ఈగకి భయపడతాం, బల్లికి భయపడతాం, నల్ల పిల్లికి భయపడతాం. వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి కర్మగాలి అడ్డొచ్చిందా వెళ్ళాం. ఆఖరికి తుమ్ముకు కూడా భయపడతాం. భయపడమా? భయపడతాం. జలుబు చేసి తుమ్మినా భయపడతాం, ఏదైనా అడ్డపడి తుమ్మినా అన్నిటికీ భయపడతాం. కానీ భయపడాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి మాత్రం మనం భయపడట్లేదండి. ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యంలో పరిపాలించే ఒక పరిపాలకుడు ఉన్నాడు పరలోకంలో. ఆయన కింద ఉన్న వాళ్ళం మనం అంతా కూడాను. ఆయన మనల్ని పరిపాలిస్తున్న వేళ ఆయనకు భయపడి ఆయన చెప్పిన మాటలు చొప్పున జీవితాలు సరిచేసుకునే వాళ్ళు కనబడతలేదు ఎవరు కూడాను. నువ్వు వింటావేమో అని నీ కోసం చూస్తున్నాడు. అబ్రహాం కోసం చూశాడు. అందరూ వినని పక్షాన నా మాట వినేవాళ్ళు ఎవరు అని అబ్రహాంని పిలిచాడు. విన్న మాటకు లోబడి వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్రహాం జీవితం ఎలా ఉందో మీరు చూశారు. దేవుడే మనకు దేవుడుంటే, దేవుడే మనకు పక్కనుంటే ఇక ఏం కావాలండి చెప్పండి? మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నన్ను వాళ్ళు తొక్కేయాలని చూస్తున్నారు, వీళ్ళు అన్ని చేయాలని చూస్తున్నారు, నన్ను ఎదుగుతుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, నన్ను తొక్కేస్తున్నారు మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. కానీ దేవుడే మన పక్క నుండి నిలబెడితే మనల్ని పడగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? మన పడగొట్టే సామర్థ్యం ఎవరికైనా ఉందా? మరి నీ దేవుడి మీద నీకు అంత విశ్వాసం కూడా లేదా? నీ దేవుడు నిన్ను నిలబెడతాడు, ఆయన కోసం నువ్వు బ్రతికితే ఆయన నీకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం కూడా లేకుండానే మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. చూసారా?